పోక్సో చట్టం మీద చాలా మందికి అవగాహన ఉండట్లేదు. సినిమాగా చూసి పక్కన పెట్టడం కాదు, ఇది మన లైఫ్ లో జరిగితే మన పెయిన్ ఎలా ఉంటది అన్నది కూడా ఆ పిల్లలకి తెలియాలి. అదేవిధంగా పోక్సో చట్టాలకు సంబంధించి ఈ రోజు మనం మేము చేసుకున్న అనాలిసిస్ బట్టి చూసుకుంటే అరౌండ్ 59% పోక్సో కేసెస్ లో చాలా మంది ఇబ్బందులు పడుతున్న యువకుల్లో 19 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు 59% ఉన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలు వాళ్ళు కూడా మైనర్లు, అబ్బాయిలు కూడా మైనర్లు ఉన్న వాళ్ళు అరౌండ్ 20% ఉన్నారు. అది టెక్నికల్ గా జరుగుతుందా, నాన్ టెక్నికల్ గా జరుగుతుందా అన్నది పక్కన పెడితే 16 సంవత్సరాలు 15 సంవత్సరాల అమ్మాయి ఏదో లవ్ ఆ బేస్ మీద వెళ్ళినా కూడా అమ్మాయి మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే డెఫినెట్ గా పోక్సో కేసు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేనేంటంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ రోజు మనందరం కూడా సమాజంలో ఒక బాధ్యత ఉంది. మన సొసైటీ లేకపోతే మన పిల్లలు కూడా మన భవిష్యత్తు కూడా ఉంది. డెఫినెట్ గా ఈ చట్టాల మీద అవగాహన పత్రికా సోదరుల ద్వారా కూడా ప్రతి పిల్లలకి కూడా చేరవేయాలని, ప్రతి తల్లిదండ్రులు కూడా చేరవేయాలని కోరుకుంటున్నా. ఈ రోజు చాలా మంది ఏమనుకుంటారంటే ఎప్పుడో కోర్టులో పడతాయి, కోర్టులు ఎప్పుడో తెలుస్తాయి, మాకెందుకులే శిక్షలు పడతాయి, అప్పటికి ఎవరు తెలుసులే అన్న ఫీలింగ్ లో చాలా మంది ఉండేవారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే పోక్సో చట్టాలకి డెఫినెట్ గా కంపల్సరీగా ప్రతి ఒక్క చోట కూడా స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా జడ్జెస్ అందరూ కూడా చాలా తొందరగా కూడా కన్విక్షన్ ఇస్తున్నారు. ఆ 18 years లోపు పిల్లలు కనీసం ఆ వీడియోస్ ఏదో పోర్నోగ్రఫీ సంబంధించిన వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసినా కూడా ఐటీ 7B ప్రకారం అది కూడా తప్పే. సో ఇంత చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిటికీ కూడా అవగాహన ముందు మగపిల్లలకు కూడా రావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఇనిషియేషన్ తీసుకున్నామండి. దీనికి మంచి స్పందన వచ్చింది. మీరందరూ కూడా సహకరించండి.